రీసెంట్ గా వైరల్ అయిన ఒక స్టోరీ గురించి నేను మీకు ఈరోజు చెప్తాను వినండి. లక్ష్మణ్ అని ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన రొయ్యల వ్యాపారం చేస్తూ ఉండేవాడు. తనకి నాగమణి అని ఒక భార్య, అలానే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కొంచెం చిన్న పిల్లలే. అయితే వీళ్ళ ఇంటికి కొంచెం దూరంలోనే వీళ్ళ రొయ్యల చెరువు అనేది ఉంటుందన్నమాట. అయితే ఈ లక్ష్మణ్ ఏం చేసేవాడంటే నైట్ టైం చెరువు దగ్గర దొంగతనం లాంటిది ఏమైనా జరుగుతుందేమో అని చెప్పేసి చెరువు దగ్గర కాపలా ఉండడం కోసం నైట్ అక్కడే పడుకునేవాడు. ఒకరోజు ఆయన వేరే ఊరెళ్ళి చాలా అలసిపోయి ఇంటికి వచ్చాడు. రోజులాగానే తన భార్య అన్నం పెట్టింది. తర్వాత పడుకోవడానికి చెరువు దగ్గరికి వెళ్ళిపోయాడు. కానీ అనుకోకుండా చెరువు దగ్గర కరెంటు పోయింది. ఫ్యాన్ లేకుండా ఎలా పడుకుంటాం అని చెప్పేసి ఇంటికి వెళ్ళాడు. ఇక్కడే ఉంది అసలైన మ్యాటర్. తలుపు ఎంత కొడుతున్నా తన భార్య తలుపు తీయట్లేదు. నేను వస్తానని పాపం తనకి తెలియదు కదా, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయిందేమో, కిటికీలో నుంచి పిలుద్దామని అనుకున్నాడు. కిటికీ తలుపు తీసి చూస్తే తను నిద్రపోతూ ఉంది. ఇందులో ట్విస్ట్ ఏముంది అని అనుకుంటారేమో, ఆమె పక్కనే ఇంకో వ్యక్తి కూడా నిద్రపోతూ ఉన్నాడు. అదే కిటికీలో నుంచి పిలిచి ఎవరిని పక్కన అని అడిగితే ఎవరు లేరండి, మన పిల్లలేనండి అని చెప్పింది. లక్ష్మణ్ కి మ్యాటర్ అంతా అర్థమైపోయింది. ఇంకా ఇంటికి బయట నుంచి మొత్తం తాళాలు వేసేసాడు. తర్వాత పోలీసులకు ఫోన్ చేశాడు. ఇంకేముంది, పెళ్ళాం అక్రమ సంబంధం ఊరంతా తెలిసింది.